ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 5వ అధ్యాయము 13 మరియు 14 శ్లోకాల నుంచి చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకుముందు శ్లోకంలో కూడాను దీని గురించి చర్చించే సందర్భంలో తన కర్మలన్నీ కూడాను భగవద్భక్తులు నిర్వచించినట్టయితే ఎలాంటి జీవనాన్ని కొనసాగిస్తాడు అనే దాని గురించి చర్చించుకున్నాం. ఎవరైతే కృష్ణ చైతన్యంతో జీవితాన్ని కొనసాగిస్తారో ఆ వ్యక్తి తాను చేసే కర్మలకి ఫలితాన్ని ఆకాంక్షించడు అని నేర్చుకున్నాం. యుక్త కర్మ ఫలం త్యక్త్వా. నిత్య కర్మ ఫలం త్యక్త్వా. అది శాంతియుత జీవనానికి, ప్రశాంతమైన జీవనానికి సూత్రం అని చెప్తుంది. శాంతిం ఆప్నోతి నైష్టికిం. అనుక్షణం కృష్ణుని యొక్క సేవలో నిత్యమైన వ్యక్తికి తాను కృష్ణ సేవలో నిత్యమైన విషయం తెలుసును. అందుకని దాని పర్యవసానాన్ని గురించి చింతించడు. అయుక్త. అయుక్త అంటే ఎవరైతే కృష్ణ చైతన్యంలో లేరో అలాంటి వ్యక్తి ఎలా ఉంటాడు? కామకర్మేణ ఫలే సక్తో నివర్జతి. కామఫలేన కర్మ. అలాంటి వ్యక్తి కామ్యకర్మల యొక్క ఫలితాల మీద ఆసక్తుడుంటాడు. అందుకని భౌతిక జగత్తులో కూరుకుపోయి ఉంటాడు. అయుక్త కామ కర్మేణ ఫలేశక్తో ఫలేసక్తో నిబధ్యతే. ఎంతవరకైతే వ్యక్తులు తాము చేసే ఫలితాన్ని పొందాలి, ఇతరుల తృప్తి కోసం అనేటువంటి ఆకాంక్షని కలిగి ఉంటాడో అంతవరకు భౌతిక జగత్తులో నియంకృతుడై ఉంటాడు. భౌతిక జగత్తు యొక్క బంధనాల్లో చిక్కుకొని ఉంటాడు. సర్వకర్మాణి మనసా సన్యాసే సన్యాస్యస్తే సుఖం వసి. నవద్వారే పురే దేహి నైవ కుర్వాన్న కారయం కారయాన్. సర్వకర్మాణి మనసా సన్యాసాస్తే. సర్వకర్మాణి మనం ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో వాటికి కారణము మనమే. ఎలా అయ్యామో నిజానికి చాలా సందర్భాల్లో వ్యక్తులు భగవంతుడైన కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందిస్తున్నప్పుడు అన్నిటికి మూల కారణము కృష్ణుడైనప్పుడు మనచే పాపకార్యాలు ఎందుకు చేయిస్తున్నాడు? అధిపతి ఆయనే కదా! మరి నేను పాపకార్యం చేయాలి అనుకుంటే కూడా దాన్ని నియంత్రించవచ్చు కదా! అని వాదిస్తాడు. దానికి మనందరికీ సమాధానం తెలుసును. కృష్ణుడు మనకి కొంత పరిమితమైన స్వతంత్రతనిచ్చాడు. ఆ స్వతంత్రతని కృష్ణుడెప్పుడు భంగపరచడు. కాబట్టి నిర్ణయాధికారము మనకే ఇవ్వబడింది. కానీ కృష్ణుడు ఏది నిర్ణయించుకుంటే, ఏ రకమైన కార్యక్రమం చేస్తే ఎలాంటి పర్యవసాన్ని పొందుతాము అనేది కూడా చెప్పాడు. ఇక్కడ విషయం ఏంటి అంటే, నిజానికి భౌతిక జగత్తులో చేసే కార్యాలకి మనం ఎంతవరకు కారణభూతమవుతాము? నిజానికి జీవాత్మ భౌతికమైన ప్రక్రియలకి కారణం కాదు అని చెప్పబడింది. ఎందుకు కాదు? స్వయంగా జీవాత్మ తన ప్రాకృతిక స్థితిలో భౌతికమైన కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించదు కూడాను. కానీ అది ఎలా సంభవిస్తుంది? ఎప్పుడైతే జీవాత్మ భౌతిక ప్రకృతి యొక్క నియమాలకి, భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాలకి ఆధీనంలోకి వచ్చేస్తుందో అప్పుడు జీవాత్మ రకరకాలైనటువంటి భౌతిక కార్యక్రమాన్ని నిమగ్నం. ఎలా? ఏ కార్యక్రమం చేసినా కూడాను మనసు ఒక స్థిరత్వంతోని ఒక కార్యక్రమం చేయాలంటే మనసు యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనసు ద్వారా ఆలోచించినటువంటి కార్యక్రమాన్ని స్థిరత్వంతో జీవాత్మ నిర్వహించాలనుకుంటది. అందుకని ఇక్కడ ఆ వ్యక్తి యొక్క స్థిరత్వం అనేటువంటిది దేనితో అనుసంధానం చేయబడింది? మనసా అస్తే సుఖం వాసి.
ఎప్పుడైతే మనసును ఎక్కడికి స్థిరపరచాలి? భగవంతుడైన కృష్ణుని యొక్క భక్తియుక్త సేవలో నియుక్తం చేసి, ఆ స్థిరత్వంతో కార్యక్రమాన్ని నిర్వర్తిస్తే, ఎప్పుడైతే ఈ వ్యక్తి కృష్ణ చైతన్యంతో కృష్ణుడి కోసం మాత్రమే నేను కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను అనుకున్నప్పుడు, అతని యొక్క ఆనందము అతని ఆధీనంలో ఉంటుంది. ఆనందం కోసం ఎక్కడో పరితపించాల్సిన ఆవశ్యకత లేదు. ఆనందము అనేటువంటిది వ్యక్తి ఆనందమయోభ్యాసి. శ్రీకృష్ణుడు ఆనందమయ స్థితిలో ఉన్నాడు. స్వయంగా తనలో తానే రమించగలడు. రమంతే రామ అంటే రమంతే తనలో తాను రమించగలడు. అక్కడ ఆనందం కోసం వెతకాల్సిన ఆవశ్యకత లేదు. అలాగే భక్తుడు కూడా భగవంతుని యొక్క కృష్ణుని యొక్క సేవలో కృష్ణ చైతన్యంలో నియుక్తై ఉన్నాడనుకోండి. అప్పుడు అతని ఆనందము అతని ఆధీనంలో ఉంటుంది. ఆనందం కోసం ఎక్కడో వెతకాల్సిన ఆవశ్యకత లేదు. సుఖం వాసి నవద్వారిపురే దేహినైవ కుర్వాణ కార్యాన్. ఈ శరీరము నవద్వారపురిగా చెప్పబడింది. నవరంధ్రములు, 2 కళ్ళు, నాసికారంధ్రము, చెవులు, నోరు, విసర్జక అవయవములు, జననేంద్రియాలు. ఈ నవరంధ్రాల ద్వారానే మనము రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటాం. అలాగే మనం గదిలో ఉన్నామనుకోండి. గదికి బయటికి వెళ్ళడానికి ఒక ద్వారమో, 2 ద్వారాలు ఒక్కోసారి దానికన్నా ఎక్కువ ద్వారాలుంటాయి. ఒకటక్కడ, ఒకటిక్కడ, ఒకసారి కిటికీలు, ద్వారాలు అలా ఉంటాయి. అదే విధంగా ఈ శరీరానికి నవద్వారాలు ఉన్నాయని చెప్పబడింది. ఈ నవరంధ్రాల ద్వారా మనము మన వివిధమైన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. నవద్వారే పురే దేహి. ఇదెలాంటిది అంటే భవంతికున్నటువంటి 9 ద్వారాలు లాంటిది. జాగ్రత్తగా గమనించినట్టయితే మనము ఈ శరీరం కాదు ఆత్మ అనే విషయాన్ని అవగాహన చేసుకోవడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. మనము ఈ గదిలో ఉన్నాము. ఏ గది? దేహమనే గదిలో ఉన్నాం. దానికి 9 ద్వారాలున్నాయి. ఈ 9 ద్వారాల ద్వారా మనం రకరకాల కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. మనమే ఈ దేహం కాదు. మనం ఒక గదిలోకి వెళ్లి ఉన్నామనుకోండి. ఆ గది మనం కాదు. ఆ గదిలో మనమున్నాం. అది మనం నేర్చుకోవాలి. తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? మనం ఈ శరీరం కాదు. నవద్వార పురే దేహి. దేహి అంటే ఆత్మ. దేహంలో ఉన్నటువంటి వాడు. అది విశుద్ధమైనటువంటిది. ఎంత విశుద్ధమైంది? మమైవాంశే జీవలోకే జీవభూత సనాతన. భగవంతుడు పవిత్రుడు. జీవాత్మ కూడా పవిత్రమైందే. భగవంతుని యొక్క అంశ. హ్మ్. అందుకని చేసే కార్యక్రమాలకి నిజానికి జీవాత్మ కూడా కారణం కాదని చెప్తుంది. జీవాత్మ ఎలా చేస్తుంది? ప్రకృతి యొక్క త్రిగుణాల ప్రభావానికి లోనే చేస్తుంది. ఎలాంటిది అంటే ఎవరైనా హిప్నోటైజ్ చేయబడ్డారనుకోండి మీకు తెలిసే ఉంటుంది. మెస్మరైజ్డ్ అంటారు చూడండి. మంత్రముగ్ధుల్ని చేసేసి. వాళ్ళతో ఏదైనా కార్యక్రమం చేయించాలి. అది మనల్ని వాళ్ళే చేస్తున్నారు కానీ వాళ్ళు చేయట్లేదు. కదా! వాళ్ళ దేహం ద్వారానే కార్యాలను నిర్వహించబడుతున్నాయి కానీ నిజానికి వాళ్ళ ఆధీనంలో లేదు. హ్మ్. అలాంటిదే జీవాత్మ యొక్క స్థితి కూడాను. ఎందుకని? హ్మ్. ది దే జీవాత్మ ఏదైతే ఉందో
దేహంతో సంబంధం లేనటువంటిది. పవిత్రమైనటువంటిది. కృష్ణ చైతన్యంతో ఉన్నటువంటిది. కృష్ణ చైతన్యమైనటువంటి జీవాత్మ ఈ శరీరానికి అతీతమైనటువంటిది. విశుద్ధమైనటువంటి చైతన్యంలో ఉన్నటువంటి జీవాత్మ కృష్ణ చైతన్యంలో ఉంటుంది. అందుకని ఈ శరీరం ద్వారా జరిగే ప్రక్రియలకి దానికి ఏ సంబంధం కూడా ఉండదు. కానీ దేహాత్మ బుద్ధితో జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి కార్యక్రమాలకి బద్ధుడెందుకవుతున్నాడు? ఎందుకంటే త్రిగుణాల ప్రభావానికి లోనయ్యాడు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు. ఎవరైనా అడగొచ్చును. ఇప్పుడు కృష్ణుడు కదా మనం చేయాలనుకున్న ప్రతి పనికి కూడాను ఆమోద ముద్ర వేస్తున్నాడు. అప్పుడు కృష్ణుడే కదా బాధ్యత వహించాలి. నేనే తప్పు చేసినా కూడాను దానికి బాధ్యత కృష్ణుడే వహించాలి కదా! మంచి పనికి కానీ, చెడు పనికి కానీ కృష్ణుడే కదా బాధ్యుడు. మంచి పనికి అతను బాధ్యుడైనప్పుడు, చెడు పనికి కూడా అతనే బాధ్యుడు కదా! అన్నింటికి ఆమోద ముద్ర వేస్తుంది అతనే. ఇక్కడ దీనికి సమాధానం చెప్పండి. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు. ప్రభు అంటే ప్రభువు. ప్రభు అంటే ఇక్కడ భగవంతుడు. భగవంతుడు మనకి ప్రత్యేకమైన కార్యక్రమాల్ని సృష్టించడం లేదు. అలాగే ఆ కార్యక్రమాలు మనం చేసే పని యొక్క ఫలితాన్ని కూడా భగవంతుడు సృష్టించడం లేదు. న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. స్వభావస్తు ప్రవర్తతే. మీ గుణగణాలను బట్టి మీ కార్యక్రమాన్ని మీరే నిర్వర్తించుకుంటున్నారు. మీరే సృష్టించుకుంటున్నారు. ఆ సృష్టించుకున్న కార్యక్రమాల స్థితులను బట్టి పర్యవసానాన్ని కూడా మనమే నిర్దేశించుకుంటున్నాం. తద్వారా మనము భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాలకి లోబడి అనేక రకమైన కామ్యకర్మల్లో నియుక్తమై కర్మబంధనంలో చిక్కుకుంటున్నాం. ఇది భగవంతునిదే ఏర్పరచబడింది కాదు. మనచే స్వయంగా సృష్టించుకోబడింది. నేనెలా సృష్టించగలను? అది ఇతరుల అనుమతితో జరుగుతున్నప్పుడు నా సృష్టి ఎలా అవుతుంది? ఇదంతా కూడా భగవంతునిచే నియంత్రించబడుతుంది గదా! అప్పుడు నేనెలా కారణభూతం అవుతాను? ఈ ప్రశ్న మన హృదయంలో ఉదయించవచ్చు. నిజమే. దానికి చాలా సాధారణమైన, సునిశ్చితమైన సమాధానం ఉంది. హ్మ్. ఒక నేరస్తుడున్నాడనుకోండి. అతను దోషిగా నిలబెట్టబడి నేరం చేసిన వాడు దోషి అవుతాడు. కొన్నిసార్లు మరణదండన కూడా విధించడం జరుగుతుంది దోషాన్ని బట్టి. కొన్నిసార్లు కారాగారంలో ఉంచుతారు. ఇప్పుడు ఆ వ్యక్తి అన్నాడనుకోండి, నేనేం చేశానండి? హ్మ్. ఇది నేను చేసింది తప్పు కాదు. లేకపోతే జడ్జిని అన్నాడనుకో న్యాయమూర్తిని, న్యాయమూర్తి నన్ను అనవసరంగా కారాగారంలో ఉంచాడు. లేకపోతే నాకు మరణదండన విధించాడు అని అలా ఆలోచించవచ్చు. ఎందుకనంటే న్యాయమూర్తి ద్వారా దండన పొందాడు కాబట్టి అలా ఆలోచించవచ్చు. కానీ ఆ న్యాయమూర్తికి ఎవరు ప్రత్యేకంగా శత్రువులు అంటూ ఎవరు లేరు. హ్మ్. ఒకరిని కారాగారంలో ఉంచడానికి, ఒకరికి మరణశిక్ష విధించడానికి న్యాయమూర్తి కారణమా? ఎవరు కారణం? వ్యక్తి చేసిన కార్యమే కారణం కదా! నేను నేరం చేస్తే నాకు తగిన శిక్ష విధించారు. అందుకని కారాగారంలో ఉన్న వ్యక్తి కారాగారంలో ఉండడానికి కారణం న్యాయమూర్తియా? లేకపోతే తాను చేసినటువంటి దోషమా? కేవలం న్యాయమూర్తి ఏం చేస్తున్నాడు?
చట్టపరమైనటువంటి వివరణ అందిస్తున్నాడు. చేసిన కార్యానికి ప్రతిఫలం ఏంటో ఇస్తున్నాడు అంతే. నువ్వు ఈ కార్యక్రమం చేసావు కాబట్టి, ఈ కర్మ చేసావు కాబట్టి దానికి ఫలితాన్ని అనుభవించు. అంతేకాని న్యాయ నిర్ణేత మనం చేసే పనికి బాధ్యత వహించడు కదా! అదే విధంగా భగవంతుడు నేను చేసే పనికి కారణభూతుడు కాదు. నేను చేసే కార్యక్రమాలు భగవంతుని చే కూడా సృష్టించబడలేదు. ఇది నా స్వభావము. నా వ్యక్తిత్వం. నా వ్యక్తిత్వాన్ని అనుసరించి నేను రకరకాల కార్యక్రమాలను నిర్వచించుకుంటాను. అందుకని దాని పర్యవసానాన్ని కూడా నేనే అనుభవించాలి. కేవలం భగవంతుడు మార్గదర్శనం చేస్తాడు. హ్మ్. భగవంతుడు కానీ, భగవంతుని యొక్క విశుద్ధమైన భక్తులు కానీ మార్గదర్శనం మాత్రమే చేస్తారు. అందుకనే భగవంతుడు మనం చేసే కర్మకి బాధ్యుడు కాదు. మనం చేసే కర్మకి మనమే బాధ్యులము. నేను కృష్ణ చైతన్యవంతుడినైనట్టయితే, కృష్ణుడు చెప్పిన దాని ప్రకారంగా నా జీవనాన్ని కొనసాగించినట్లయితే, పరిపూర్ణంగా శ్రీకృష్ణుని శరణాగతి పొందినట్టయితే, అప్పుడు మనకు జరిగే ప్రతి ప్రక్రియకి కృష్ణుడు కారణభూతమవుతాడు. ఇది సిద్ధాంతం. కృష్ణుడు మనం చేసే పనికి బాధ్యత వహించాలి అంటే, మనము కృష్ణుడిని శరణాగతి పొందాలి. కృష్ణుడిని శరణాగతి పొందినప్పుడు మనకి ఏ రకమైనటువంటి క్లేశము ఉండదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. అంతే కదా! ఎప్పుడైతే మనం కృష్ణుడి కోసమే పనిచేస్తున్నామనుకోండి, మనకు జరిగే ప్రతి పర్యవసానానికి కృష్ణుడే బాధ్యత వహిస్తాడు. అందుకని పరిపూర్ణంగా కృష్ణుడిని శరణాగతి పొందినటువంటి వ్యక్తుల్ని ఏమంటున్నాడు కృష్ణుడు? అన్ని రకాల పాపాల నుంచి మిమ్మల్ని పరిరక్షిస్తాను. అలా కాకుండా కామ్యకర్మల్లో నియుక్తమైనటువంటి వ్యక్తి ఉన్నాడనుకోండి, ఆ వ్యక్తి యొక్క కార్యాలకి కృష్ణుడు కారణభూతం కాదు. హ్మ్. నిజానికి ఇక్కడ చాలా ముఖ్యమైన ఒక విషయం చెప్పారు. జీవాత్మ కూడా పరిశుద్ధ స్థితిలో భౌతిక జగత్తులో నిర్వహించబడేటువంటి కార్యక్రమాలకి ఇది కారణం కాదు. నిజానికి త్రిగుణాల ప్రభావానికి లోనవుతుంది కాబట్టి, చేసే కార్యాలన్నీ కూడా త్రిగుణాల ద్వారా నిర్వహించబడతాయి. కర్మ చేయకుండా, కర్మకి కారణం కాకుండా ఉండాలి అంటే, నవద్వార పురిలో నివసిస్తున్నటువంటి జీవుడు దాన్ని నియంత్రించగలగాలి. ఆ నవద్వారపు అంటే తన స్వభావాన్ని నియంత్రించి మానసికంగా కర్మలన్నిటిని త్యజించాలి. మామూలుగా అయితే త్రిగుణాల ప్రభావానికి లోనవుతూ ఉంటాడు బద్ధజీవుడు. తన గుణ స్వభావాన్ని బట్టి. అప్పుడైతే త్రిగుణాలకి లోబడ్డాడో, ఆ గుణ ప్రభావానికి లోనైనప్పుడు ఆ గుణమే మళ్ళీ ప్రవర్తించేలా చేస్తుంది. కానీ ఆ గుణ ప్రభావానికి లోను కాకుండా ఉండేటువంటి శక్తి జీవాత్మకుంది. ఒకవేళ గనక జీవాత్మ దేహ పరిస్థితుల ప్రభావానికి ఆధీనుడై ఉన్నప్పటికిని, వాటి నుంచి బయటపడేటువంటి శక్తి అతనికుంది. వాటి ప్రభావానికి అతీతుడు కావచ్చు. తన ఉన్నత స్వభావాన్ని విస్మరించడం చేతనే దేహాత్మ బుద్ధితో దుఃఖాన్ని పొందుతున్నాడు. కృష్ణ చైతన్యాన్ని పునరుద్ధరించుకున్నట్టయితే, తన నిజ స్థితిని పునరుద్ధానం చేసుకునగలదు. అలాంటి స్థితిలో జీవాత్మ బద్ధ స్థితి నుంచి బయటపడుతుంది. కృష్ణ చైతన్యవంతుడైనటువంటి మానవుడు భౌతిక దేహ కర్మలనికి అతీతుడవుతాడు. అలా కృష్ణ చైతన్యంతో జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, ఈ శరీరంలో ఉన్నప్పుడే అతను ఆనందకరమైన జీవనాన్ని, సుఖమైన జీవనాన్ని అనుభూతి చెందగలుగుతాడు.
మనతో పాటు ఈ నవద్వారపురిలో మనము నివసిస్తున్నాం జీవాత్మగా. పరమాత్మ కూడా ఈ దేహంలో ఉన్నాడు. కానీ బద్ధ స్థితిలో ఉన్నప్పుడు మనని మనం ఈ దేహంతో గుర్తించుకున్నప్పుడు మనం అనేక రకమైన క్లేశాలకి లోనవుతూ ఉంటాం. కానీ జీవాత్మ ఎప్పుడైతే హృదయంలోనే స్థిరుడైనటువంటి పరమాత్మ యొక్క ఆదేశానికి అనుగుణంగా తన జీవనాన్ని మలుచుకుంటాడో, దేహంలో ఉన్నప్పటికిని, శరీరంలో ఉన్నప్పటికిని ముక్తుడవుతాడు. సుఖదుఖాల నుంచి ఎలాగైతే పరమాత్మగా భగవంతుడు మన హృదయంలోనే ఉండి ఈ దేహం నందున్నా కూడాను ఎలాంటి ప్రభావానికి లోను కాకుండా సుఖదుఖాలకు అతీతంగా ఉంటాడో, జీవాత్మ కూడా ఆ స్థితిని పొందగలదు. అందుకని కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి భౌతికమైనటువంటి కార్యక్రమాల నుంచి ముక్తుడై ఉంటాడు. బాహ్య రూపంలో ఆ కార్యక్రమాలు చేస్తున్నట్టే కనబడినప్పటికిని దాని పర్యవసానాల నుంచి ముక్తుడై ఉంటాడు. ఇదంతా కూడా జీవాత్మ ఎప్పుడు చేయగలుగుతుంది? మనుష్య రూపంలో ఉన్నటువంటి జీవాత్మ ఈ ప్రక్రియలని ఎప్పుడు స్వీకరించగలుగుతుంది? ప్రాథమికంగా పరిజ్ఞానాన్ని సంతరించుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. పరిజ్ఞానము అంటే ఏమిటి? అహం బ్రహ్మాస్మి. నేను ఈ శరీరం కాదు, ఆత్మ అనే విషయాన్ని అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యం. ఎంతకాలమైతే నేను నన్ను నేను ఈ దేహంతో గుర్తించుకుంటానో అంతకాలం వరకు కూడాను నేను చేసే కార్యక్రమాలన్నీ కూడాను దేహాత్మ బుద్ధితో కూడుకునే ఉంటుంది. దేహాత్మ బుద్ధితో కూడుకున్నటువంటి కార్యక్రమాలు నన్నేం చేస్తాయి? భౌతిక జీవనంలో కూరుకుపోయేలాగా బద్ధ స్థితిలో కూరుకుపోయేలాంటి జీవనాన్ని ఏర్పరుస్తాయి. హ్మ్. అందుకని ఈ భౌతిక జీవన విధాన స్థితి నుంచి ఈ వ్యక్తి బయటపడాలి అంటే ఏం చేయాలి? క్లేశాల నుంచి బయటపడాలంటే మనం నిన్న కూడా చెప్పుకున్నాము. సుఖానికి లేకపోతే ఆనందకరమైన స్థితికి ఆనందమయోభ్యాస ఆనందం కోసం పరితపిస్తూ ఉంటాం మనమంతా కూడాను. ఆనందకరమైన జీవనానికి మూల సూత్రం ఏమిటి? దేహాత్మ బుద్ధిని వదిలిపెట్టడము. దేహాత్మ బుద్ధి ఎప్పుడు వదిలిపెట్టగలుగుతాము? మనం పరిజ్ఞానాన్ని సంతరించుకున్నప్పుడు. పరిజ్ఞానం అంటే ఎలాంటి పరిజ్ఞానము? నేను ఈ శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకునేటువంటి పరిజ్ఞానం. కేవలం ఆ పరిజ్ఞానం ఉంటే మనం భౌతిక జీవనం నుంచి ముడివడతామా? లేదు. ఆ పరిజ్ఞానాన్ని సంతరించుకున్న తర్వాత, ఆ పరిజ్ఞానానికి అనుగుణంగా మన జీవనాన్ని మలుచుకోవాలి. అది కృష్ణ చైతన్య జీవన విధానం. ఎప్పుడైతే మన జీవన విధానాన్ని ఆధ్యాత్మిక స్థాయిలో నిర్వహిస్తూ ఉంటామో, అప్పుడు భౌతిక క్లేశాల నుంచి బయటపడతాం. భౌతిక క్లేశాల నుంచి బయటపడతాము అంటే అవి ఉండవనా? ఉంటాయి. కానీ వాటి ప్రభావం మన మీద. వర్షం పడుతూ ఉంటుంది. దాన్ని ఆపలేము. కానీ వర్షం పడుతుంది అని తెలిసి మనం గొడుగు పట్టుకొని వెళ్ళామనుకోండి, దాని నుంచి పరిరక్షించబడతాం. అదే విధంగా భౌతిక జగత్తులో భౌతిక ప్రక్రియలు ప్రకృతి యొక్క స్థితిగతులన్నీ అలాగే ఉంటాయి. కానీ అవి మన మీద ప్రభావం చూపడం మానేస్తుంది. అది ఆగిపోదు. అది అలాగే ఉంటుంది. చాలా ముఖ్యమైన విషయం. అంటే మనం చేసే ప్రతి కర్మకి కారణభూతమయ్యేదేమిటి? మనమే కారణభూతం. ఒక విధంగా మనమే కారణభూతమయ్యాం. మనకి భగవంతునికి మధ్య ఎవరు కారణము అని ఆలోచించినట్టయితే అది మనమే కారణం. కానీ మనం కూడా ఎలా కారణమవుతున్నాం నిజానికి ఆ కార్యక్రమాలకి మనతో కూడా నిర్వహించబట్లేదు. ఎవరు చేస్తున్నారవి? గుణాలు మననలా చేసేలా ప్రభావితం చేస్తున్నాయి. ఆ గుణాలు అలా చేసేలా ఎందుకు ప్రభావితం చేస్తున్నాయి? వాటి ఆధీనంలోకి మనం వచ్చాం కాబట్టి. మనం చేయవలసిన పని ఏమిటి అంటే, ఆ గుణాల ప్రభావం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. ఇది ప్రాథమికంగా మనము అవగతం చేసుకోవాల్సినటువంటి విషయం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? గుణాల ప్రభావం నుంచి బయటపడ్డము అనేటువంటిది. హ్మ్. ప్రకృతే క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః. ప్రకృతి అనేటువంటిది గుణాలచే ప్రకటితమైంది. ప్రకృతి అంటేనే త్రిగుణాలు. ప్రకృతి యొక్క భౌతిక ప్రకృతికి ఆధీనంలోకి రావడం అంటే త్రిగుణాల ప్రభావానికి లోను. ఆ త్రిగుణాల ప్రభావం నుంచి బయటపడే ఏకైక విధానం ఏమిటి?
భగవంతుని శరణాగతి పొందినప్పుడు మాత్రమే త్రిగుణాల నుంచి బయటపడతాం. ఎందుకని? భౌతిక ప్రకృతి భగవంతుని యొక్క శక్తి. భౌతిక ప్రకృతి భగవంతుని ఆధీనంలో నిర్వహించు. మయాధ్యక్షేణ ప్రకృతి శ్రూయతే సచరాచరం. భౌతిక ప్రకృతి అంతా భగవంతుని యొక్క ఆధీనంలో. భగవంతుని ఆధీనంలో ఉన్నటువంటి మన మీద ఆధిపత్యాన్ని వహిస్తున్నటువంటి ఒక శక్తి, భగవత్ శక్తి భగవంతుని ఆధీనంలో ఉంది. దాని నుంచి బయటపడాలంటే ఎక్కడికెళ్ళాలి? ఆ శక్తికి అధిపతి అయినటువంటి భగవంతుడిని ఆశ్రయించినట్టయితే, ఆ శక్తి యొక్క ప్రభావం నుంచి మనం బయటపడతాం. చాలా విశిష్టమైనటువంటి వైజ్ఞానికపరమైనటువంటి సూత్రం ఇది. కదా! ఎవరితైతే మనం వేదనకి గురవుతున్నామో, ఆ వ్యక్తి అత్యంత శక్తిమంతుడు అనుకోండి. మనమేమీ చేయలేమనుకోండి. ఆ వ్యక్తి యొక్క అధిపతి దగ్గరికి వెళ్లి మనము ఆశ్రయించామనుకోండి. అధిపతి యొక్క ఆశ్రయాన్ని పొందినట్టయితే, ఆ అధిపతి తన ఆధీనంలో ఉన్న శక్తిని ఆదేశించడం ద్వారా మన మీద ప్రభావం లేకుండా చేయగలుగుతాడు. భౌతిక ప్రపంచంలో కూడా మనకి అనుభవకరమైనటువంటి విషయమే కదా ఇది. అనేక పర్యాయాలు మనం చూస్తూ ఉంటాం. మనకన్నా శక్తివంతుడే అయినా కూడా అతని కన్నా ఎవరి ఆధీనంలో ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి మనం ఆ వ్యక్తి యొక్క ఆశ్రయాన్ని పొందినట్టయితే మనకన్నా శక్తివంతులుగా ఉన్నటువంటి వ్యక్తులు నియంత్రించబడతారు. అదే విధంగా భౌతిక ప్రకృతి భగవంతుని యొక్క శక్తి. భగవంతునిచే నిర్వహించబడుతున్నటువంటి కార్యం. అది ఎప్పుడు తన ప్రభావాన్ని చూపించకుండా ఉంటుంది మన మీద. ఎప్పుడైతే మనం భగవంతుని ఆశ్రయిస్తామో అప్పుడు. అందుకని ఎవరైనా ఆనందాన్ని పొందాలి అంటే పాటించవలసినటువంటి, స్వీకరించవలసినటువంటి సూత్రం ఏమిటి? కృష్ణ చైతన్యాన్ని, భగవంతుని ఆశ్రయించాలి. మరి భగవంతుడెవరు? ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఈశ్వర పరమ కృష్ణ. ఏతేచాం సకలా పుంస కృష్ణస్తు భగవాన్. దేవాది దేవుడు భగవంతుడు కృష్ణుడు. మనం ఎప్పుడైతే కృష్ణుని ఆశ్రయిస్తామో, అప్పుడు మనం అన్ని రకాల క్లేశాల నుంచి బయటపడతాం. మానవ జీవిత లక్ష్యం ఏమిటి? మనుష్యుడు దేనికోసం పరితపిస్తున్నాడు? ఆనందం కోసం. మనుషుడే కాదు, జీవాత్మలన్నీ కూడా ఆనందం కోసం పరితపిస్తున్నాయి. దానిలో భాగంగా ఆనందం ఎక్కడెక్కడో ఉంది అనేటువంటి భ్రమలో రకరకాల స్థితుల్ని పొంది అక్కడ ఆనందాన్ని వెతకాలని ప్రయత్నం చేసినప్పుడు, మనము రకరకాల కార్యక్రమాలు చేయాలనుకుంటామో, ఆ కార్యక్రమాలకి అనుగుణమైనటువంటి శరీరం మనకు అందించబడుతుంది. అలా రకరకాల శరీరాన్ని పొంది మనము ఆనందాన్ని అనుభూతి చెందే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఆ కార్యక్రమంలో భాగంగా అనేకమైన పనులు చేస్తూ, వాటి పర్యవసానాన్ని అనుభవిస్తూ, క్లేశకరమైన జీవనాన్ని కొనసాగిస్తూ వస్తాం. అయితే ఈ క్లేశకర జీవనం నుంచి బయటపడేందుకు జీవాత్మకి ఇవ్వబడిన అవకాశం ఎప్పుడు సద్వినియోగం చేసుకోవచ్చును? ఎప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వబడింది? మనుష్య రూపాన్ని పొందిన మానవ శరీరాన్ని పొందినప్పుడు జీవాత్మకి అలాంటి చక్కని స్థితిలో ఉండే జీవాత్మ రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమై అనంతకాలంగా భౌతిక జీవన విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి జీవాత్మ మనుష్య రూపాన్ని పొందినప్పుడు ఈ క్లేశాల నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి అవకాశం కల్పించబడుతుంది. అనేక పర్యాయాలు చెప్పుకున్నాము. వేద శాస్త్రాలు కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, భాగవతం కానివ్వండి, నియమాలు కానివ్వండి అన్నీ కూడాను ఎవరి కోసం నిర్దేశించబడ్డాయి? మనుషుల కోసం, పశువుల కోసం కాదు. ఎందుకని? మనుషులకు మాత్రమే భౌతిక జీవన విధానం నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి అవకాశం కల్పించబడింది. జీవాత్మ ఇతర రూపాల్ని పొందినప్పుడు ఆ అవకాశాన్ని పొందే స్థితియే లేదు. అందుకని మానవ జీవనం ఎలా కొనసాగించాలనేటువంటి వేద శాస్త్రాలు చెప్పబడింది. వేద శాస్త్రాలకు అనుగుణంగా మానవ జీవితము మనుషులు తమ మనుగడని సాగించినట్టయితే, దేనికోసమైతే రకరకాల శరీరాల్ని పొందుతూ ఆనందం కోసం పరితపిస్తున్నారో, ఆ ఆనందాన్ని అనుభూతి చెందగలరు. ఆనందకర స్థితిని, శాశ్వతమైన స్థితిని పొందగలరు. మరి ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఆ స్థితిని పొందే విధానం ఏమిటి? కృష్ణ చైతన్య జీవన విధానం. కృష్ణ చైతన్యాన్ని మన జీవితంలోకి స్వీకరించడము అంటే శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పేసారు భగవద్గీత అంతా కూడాను. భగవద్గీత యొక్క సారాంశం అంతా కూడాను 18.66 18వ అధ్యాయం 66 శ్లోకంలో చక్కగా 64 శ్లోకం కదా! 64 శ్లోకంలో చక్కగా విశదీకరించబడింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. నన్ను శరణాగతి పొంది. నన్ను మాత్రమే మాం ఏకం
చాలా ముఖ్యమైన పదం ఇది. మాం ఏకం. నన్ను మాత్రమే ఏకం. శరణాగతి పొందినప్పుడు వారి యొక్క పరిపూర్ణమైన బాధ్యతని కృష్ణుడే స్వీకరిస్తున్నాడు. ఇది మనం పరిపూర్ణ విశ్వాసంతో స్వీకరించినప్పుడు మనం కృష్ణ చైతన్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకోగలుగుతాం. మరి పరిపూర్ణంగా శ్రీకృష్ణుని శరణాగతి పొందే విధానం ఏమిటి? శీల ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి మనకు అందజేసిన 4 నియమాల్ని నిష్టగా మన జీవితంలో పాటించినట్టయితే మనము పరిపూర్ణంగా కృష్ణ చైతన్య జీవనాన్ని కొనసాగించగలుగుతాం. ఆ 4 నియమాలేమిటి? ప్రతిరోజు కూడాను హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఈ మహామంత్రం 108 సార్లు జపిస్తే ఒక జపమాల అవుతుంది. అలాంటివి కనీసం 16 జపమాలలు ప్రతిరోజు జపించాలి. కృష్ణునికి నివేదించినటువంటి ఆహార పదార్థాన్ని, భోగాన్ని మాత్రమే ప్రసాదంగా స్వీకరించాలి. మనకిష్టమైన దాన్ని కృష్ణునికి సమర్పించడం ఏది పడితే అది కాదు. శాకాహారమే. రకరకాల విభిన్నమైన శాకాహార పదార్థాన్ని కృష్ణునికి సమర్పించొచ్చును. కానీ అందులో నీరుల్లి, వెల్లుల్లి, మష్రూమ్ లేకుండా జాగ్రత్త పడాలి. కేవలం కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే భుజిస్తూ కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ, కృష్ణ ప్రసాదాన్ని భుజిస్తూ, భక్తుల సాంగత్యంలో కృష్ణునికి సంబంధించినన్ని శ్రవణం చేయడం ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా మనం పరిపూర్ణమైన కృష్ణేతంలో ఉండగలుగుతాము. అలా జీవనాన్ని కొనసాగించినట్టయితే జీవన్ముక్తులము, జీవించి ఉండగానే ముక్తులమవుతాము. ఇది మనం సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశం. ఇక్కడ మనం ఆపేద్దాం. మాతాజీ పూజేశ్వరి క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఎవరికైనా క్వశ్చన్స్, కామెంట్స్ లేకపోతే ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరు మాతాజీ సంప్రభుజీ? హరే కృష్ణ. నేను మాట్లాడేది వినపడుతుందా మీకు? వాళ్ళు కీర్తన ఆలపించవలసింది ఎవరు మాతాజీ? తెలీదు ప్రభుజీ నాకైతే. ఓకే. నాకైతే పెట్టలేదు ప్రభుజీ. వాళ్ళు కీర్తన ఆలపించవలసింది ఎవరో తెలియకపోతే మనం దాన్ని చెప్తాం. దాన్ని ఎవరు చెప్తామా? ఏం చెప్పమంటారా ప్రభుజీ? దాన్ని చెప్తామా మీరు? జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి హరినామ సంకీర్తన్ కి రామాచార్య హరిదాస్ ఠాకూర్ కి సామవేద భక్త బృంద్ కి శ్రీమద్ భాగవతం కి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద్ గారిని చర్చించే అవకాశం కల్పించారు. అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం.